హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు నేను మంచి వీడియోని చూపించబోతున్నాను. ఒక రైతు 4 నెలలు పండించిన పంట 1 గంటలో బియ్యంగా ఎలా మారుతాయో చూద్దాము. నేను మా అశ్వికని కూడా తీసుకొని వచ్చాను చూస్తుందని. కుదిరితే మీరు చూసి మీ పిల్లలకు కూడా చూపించండి, మనం తినే అన్నం ఎలా వస్తుందో అని. స్టెప్ 1, మనం తీసుకొచ్చినటువంటి వడ్లని థ్రెషింగ్ ఫ్లోర్లో ఇలా సంచులతో పోస్తారు. ఇక్కడ వడ్లు హిట్టింగ్ ద గ్రెయిన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుండి వడ్లు స్టెప్ 2కి వెళ్తాయి. ఇక్కడ వడ్లలోని సీడ్స్, సాయిల్, గడ్డి, డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తారు. ఇక్కడ నుండి వడ్లు డిహస్కింగ్ ప్రాసెస్లోకి వెళ్తాయి. అంటే బియ్యంపై ఉన్నటువంటి వడ్ల పొట్టును దీని నుండి తీసేస్తారు. స్టెప్ 4, డిహస్కింగ్ నుండి వచ్చిన వడ్లను ఇక్కడ నుండి వేరే జాలీలోకి పంపిస్తారు. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ని తీసుకోవచ్చు. ఈ బ్రౌన్ రైస్ నేను వీడియోలో చూపిన విధంగా పైనుండి కిందికి జాలీలోకి వస్తాయి. ఇవి హెల్త్కి చాలా మంచివండి బ్రౌన్ రైస్. ఇప్పుడు పైనుండి వచ్చిన బ్రౌన్ రైస్ జల్లెట్లో నుండి కిందికి వెళ్తాయి. కిందికి వెళ్ళిన బ్రౌన్ రైస్ మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ రైస్ పాలిషింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం రైస్ ఏ కలర్లో కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పాలిష్ అయిన రైస్ పైనుండి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ బియ్యాన్ని స్మూత్గా పాలిషింగ్ చేస్తారు. ఇలా చేసినటువంటి పాలిషింగ్ రైస్ పైనుండి మళ్ళీ కిందికి మిషన్లతో వస్తుంది. ఇలా పాలిష్ అయిన రైస్ మళ్ళీ పైకి వెళ్ళి అక్కడి నుండి కిందికి వస్తుంది. ఇలా స్మూత్గా వైట్గా పాలిషింగ్ అయిన రైస్ని నేను చేతితో పట్టుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొన్ని బియ్యము విరిగిపోతాయి. వాటిని మనం నూకలు అంటాము. ఇందులో బియ్యము నూకలు 2 కలిపి ఉంటాయి మిక్సింగ్తో. ఇప్పుడు ఈ మిక్సింగ్ అయిన బియ్యాన్ని సపరేట్ చేయాలి. ఇందులో నుండి నూకల్ని సపరేట్ చేయడానికి మళ్ళీ ఈ బియ్యాన్ని కిందికి పంపించి అక్కడి నుండి మళ్ళీ పైనుండి మళ్ళీ వేరే మిషన్లో నుండి జాలీలోకి పంపిస్తారు. ఇక్కడ జల్లెడ ఉంటుంది. ఈ జల్లెడ పైన బియ్యము మొత్తము జల్లిస్తారు. అలా చేయడం వల్ల బియ్యంలో ఉన్నటువంటి నూకలు సపరేట్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో 2 తట్టలు పెట్టారు. ఒకటి నూకలకి, ఒకటి జల్లించే అప్పుడు మిషన్ నుండి కొన్ని బియ్యం బయటకు వస్తున్నాయి. ఇక్కడ బయటకు వచ్చిన నూకల్లో కూడా మళ్ళీ కొన్ని బియ్యం మిక్స్ అయ్యి వస్తాయి. మళ్ళీ ఆ తట్టలోని బియ్యాన్ని నూకల్ని మళ్ళీ జల్లెట్లోకి పోసి 2-3 సార్లు జల్లిస్తారు. ఇక్కడ సపరేట్ అయిన బియ్యాన్ని మళ్ళీ కిందికి పంపించి అక్కడి నుండి పైకి వెళ్ళి మళ్ళీ మనకు కిందికి వస్తాయి. ఇలా సపరేట్ అయినటువంటి నూకల్ని మళ్ళీ ఒక సంచిలోకి పోసుకుంటూ బియ్యం నుండి నూకల్ని సపరేట్ చేస్తారు. ఇలా సపరేట్ అయిన బియ్యము పైనుండి కిందికి వస్తాయి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు అక్కడ వేరే వాళ్ళు సంచులు పట్టుకొని నిల్చుంటారు. ఆ సంచుల్లోకి పైనుండి కిందికి బియ్యం వస్తాయి. ఇప్పుడు బియ్యం పైన ఉన్నటువంటి పొట్టు వేరే రూమ్లోకి వెళ్తుంది. మేము కూడా ఇక్కడ బియ్యం పట్టించాము. దానికోసం సపరేట్ 25 kgs బస్తాలు తీసుకున్నాము. అలాగే బియ్యంలో కలపడానికి పౌడర్ తీసుకున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి మావే బియ్యము. కావేరీ చింటూ రైస్ అండి. మాకు 25 kgs బ్యాగ్లో 26 బ్యాగ్స్ వచ్చాయండి బియ్యము. మా బ్యాగ్స్ అన్నీ వీడియోలో చూపిన విధంగా ఒకదాని వెనుక పెట్టాము. ఇక్కడ లేబర్స్ వచ్చి మిషన్తో మేము తీసుకున్నటువంటి బ్యాగ్లని కుడుతున్నారు. 26 బ్యాగ్లని మొత్తము ఇలాగే మిషన్తో థ్రెడ్ సహాయంతో కుడుతున్నారు. ఇలా అన్ని బ్యాగ్లను కుట్టిన తర్వాత అక్కడ వేయింగ్ మిషన్ ఉంది. మాకు ఒక్క బ్యాగ్లో ఎన్ని కేజీస్ వచ్చాయని చెక్ చేశాము. ఫైనల్గా రైస్ బ్యాగ్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.